బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ నానుడి అందరిలోనూ రావాలి. అప్పుడు సమాజం బాగుపడుతుంది, దేశ అభివృద్ధిలో భాగస్వాములవుతారు. ఇవన్నీ సాధించాలంటే ఉండాల్సింది విజ్ఞానం ఒక్కటే. చదువుంటే ఏదైనా సాధించవచ్చు. అందుకే సంకల్పం చేసుకుని ట్రస్ట్ ఆరంభించి ఎన్నో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్టు. ఈ ట్రస్టు ప్రధాన లక్ష్యం విద్య. విద్య ఉన్నవాడు ఎదుగుతాడు, దాంతోనే ఎన్నో సాధిస్తాడు. ఈ దేశాన్ని తీర్చిదిద్దుకొని భావితరానికి మంచి భవిష్యత్తును అందించాలంటే విద్యనే ప్రధానం. ఇదే లక్ష్యం సంకల్పంతో ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు ఉన్నత చదువులను అందిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. ట్రస్టును ఏర్పాటు చేసిన ప్రణీత్ గ్రూప్ చైర్మన్ ప్రణీత్ నరేంద్ర ఒకానొక కాలంలో చదువు కోసం ఎంతో కష్టపడ్డారు. ఉన్నత చదువులు చదువుకొని నలుగురికి మార్గదర్శకులయ్యారు. తనలానే కష్టపడి చదువుకొని ఎదగాలనుకున్న ఎందరో కలలను సాకారం చేసేందుకు సంకల్పం చేసుకుని తన నానమ్మ పేరిట ట్రస్టును ఏర్పాటు చేశారు. ఇప్పటికే వందల మంది పేద విద్యార్థుల ఉన్నత చదువులు, కార్పొరేట్ చదువుల కలలను ట్రస్టు ఆధ్వర్యంలో ఉచితంగా సాకారం చేశారు. వారంతా ఉన్నతమైన ఉద్యోగాలు, స్థానాల్లో ఉండడం చూసి మురిసిపోయారు. విద్య అనేది ప్రతి ఒక్కరికి ఒక ఇష్టంగా మారాలని, జీవితంలో ప్రధాన భాగం కావాలి అన్న కోరికతో ప్రభుత్వ పాఠశాలల్లోని చిన్నారులకు స్కూల్ కిడ్స్ నుంచి మొదలుకొని ఉన్నత స్థాయి చదువుకునే పేద విద్యార్థులకు పూర్తి ఫీజులు చెల్లిస్తూ అండగా నిలుస్తున్నారు. ఇంకా నీకు ఒక మంచి సపోర్ట్ ఉంది, నువ్వు ఏదైనా ఫేస్ చేయగలుగుతావు అనేలాగా ప్రతి సిచ్యువేషన్, రాత్రైనా పగలైనా ఎప్పుడు కాల్ చేసినా నీకు ఒక సపోర్ట్ లాగా నిలుస్తారు. బేసిక్గా నరేంద్ర సార్కి నేను చాలా థ్యాంక్ యూ చెప్పాలి. లాస్ట్ మినిట్లో నా సీట్ రేపు అయితే క్యాన్సిల్ అవుతుంది అనే టైంలో నాకు ఒక బెస్ట్ సపోర్ట్గా నిలిచారు. ఈరోజు ఇక్కడ నిలిచిన అంటే సార్ వల్లనే. థ్యాంక్ యూ. ఎస్పెషల్గా రేవతి టీచర్కి, భరత్ సార్కి సో మచ్ థ్యాంక్స్. ఇంకా ఇక్కడ ఈ స్కూల్లో అయితే ఒక బెస్ట్ మూమెంట్ అంటే ఎవ్వరూ కూడా నేను చదువుకోలేను అనే మూమెంట్ అయితే వెళ్ళరు. అందరికీ బెస్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది. యాజ్ పర్ ది స్టడీస్, లైఫ్ ఎప్పుడంటే అప్పుడు వాళ్ళు మీకు హెల్ప్ చేస్తానే అంటారు. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నిర్మాణ రంగంలో ప్రముఖులు ప్రణీత్ గ్రూప్ చైర్మన్ కామరాజు నరేంద్ర కుమార్ తనలానే తన కుమారులు కూడా సేవా రంగంలో నిలవాలని వారిని ప్రోత్సహించారు. సమాజ పరిస్థితులు, సేవ చేయడంలో ఉన్న ఆనందాన్ని వారికి అందేలా చేసి ప్రత్యక్షంగా వారసులను సేవా రంగంలోకి దించారు. దీంతో కామరాజు నరేంద్ర కుమారులు ప్రణీత్, ప్రణవులు కూడా ప్రత్యక్షంగా సేవలోకి దిగి తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు స్కూల్ కిట్స్ అందించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి, ఎలిమెంటరీ, ప్రైమరీ అండ్ హయ్యర్ సెకండరీ స్కూల్ చదివే పిల్లలకి రెండు రాష్ట్రాల్లో కలిపి సుమారుగా 5,000 మంది స్టూడెంట్స్కి మేము స్పోర్ట్స్ యూనిఫామ్స్, తర్వాత స్కూల్ బ్యాగ్స్, షూస్, తర్వాత కొన్ని వాటర్ బాటిల్స్ లాంటివి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. రెండు రాష్ట్రాల్లో కలిపి తెలంగాణలో ఒక 2,500 మందికి, ఆంధ్రాలో 2,500 మందికి, 5,000 మంది పైచలకు స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది. ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది మేము ఇయర్ ఆన్ ఇయర్ పెంచుకుంటూ మరిన్ని స్కూల్స్కు విస్తరిస్తూ మరికొంతమంది ఎక్కువ మంది స్టూడెంట్స్కి ఈ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని అనుకుంటున్నాము. దీంతోపాటు మాకు మల్టిపుల్ రిక్వెస్ట్ డిఫరెంట్ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వస్తూ ఉన్నాయి. సో వొకేషనల్ ట్రైనింగ్ కానీ, నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్, ఎంపవర్మెంట్ మీద కొన్ని సెమినార్లు కానీ, ఈవెంట్స్ కానీ కండక్ట్ చేయమని అడుగుతూ ఉన్నారు. అలానే చిన్న చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్కి వాటికి కూడా రిక్వెస్ట్లు వస్తున్నాయి. సో వీటన్నిటిని ఆలోచించి గ్రూప్లో చాలామందికి మ్యాక్సిమం ఉపయోగపడేవి ఆలోచించి కంపల్సరీ నెక్స్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ చేస్తామని, అలానే గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలకి, మెరిటోరియస్గా పాస్ అయిన పిల్లలకి కూడా ప్రోత్సాహకాలు ప్రకటించాం మేము. సో
500 మార్క్స్ కంటే ఎక్కువ రావడము, తర్వాత ఒక స్కూల్లో ఫస్ట్ సెకండ్ రావడము, థర్డ్ రావడము, తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఎవరైనా సరే మండల్ ఫస్ట్ కానీ, జిల్లా ఫస్ట్ కానీ, స్టేట్ ఫస్ట్ కానీ వస్తే కూడా వాళ్ళకి నగదు ప్రోత్సాహకాలు డిక్లేర్ చేయడం జరిగింది. సో దీన్ని మరింత లార్జ్ స్కేల్లో ఇయర్ ఆన్ ఇయర్ తీసుకెళ్తూ ఎక్కువ మందికి వీటిని ప్రొవైడ్ చేయాలనేది మా ట్రస్ట్ సంకల్పము. సో భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి మాకు శక్తి ప్రసాదించాలని, అలానే మున్ముందు ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విష్ ఆల్ ది స్టూడెంట్స్ హూ ఆర్ స్టడీయింగ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతో పేద విద్యార్థులకు అందించిన కిట్స్తో వారిలో సంతోషాన్ని పంచుకున్నారు. విద్యార్థుల స్థితిగతులు తెలుసుకొని చలించిపోయారు. దీంతో ఇకపై చదువు కోసం కావలసిన ఏర్పాట్లను తాము కూడా చేస్తాము అంటూ ప్రతిజ్ఞ మూడిన సోదర ద్వయం సేవ చేయడానికి రంగంలోకి దిగడం నిజంగా అభినందనీయం. రాబోయే తరానికి మార్గదర్శకమే. తెలుగు రాష్ట్రాల్లోని మేడ్చల్, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని దాదాపు 6 ప్రభుత్వ పాఠశాలల్లో, ఏపీలోని కడప జిల్లా ప్రాంతాల్లోని పాఠశాలల్లో దాదాపు 5,000 మంది విద్యార్థులకు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కూల్ కిట్స్ ను అందించి అభినందనలు పొందారు. చౌడీలో ఉండే నాయా బజార్ స్కూల్కి వచ్చాము. గవర్నమెంట్ స్కూల్ ఇది. ఇందులో నా భర్త నరేంద్ర కుమార్ కామరాజు గారు చదువుకున్నారు ఇక్కడ. సో మాకందరికీ చూపించాలి, మా పిల్లలకు నాకు చూపించాలని మమ్మల్ని పిలుచుకొని వచ్చారు. సో చాలా సంతోషం వేసింది. ఇక్కడ తను ఎన్నో సంవత్సరాల కిందట చదువుకున్నారు. అప్పటి ఉన్న సార్లు వాళ్ళు లేరు, కానీ ఆ పిల్లలు అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇది స్కూల్ మాత్రము ఇంతకుముందు ఎలా ఉండిందో అది అలానే ఉంది, చెక్కు చెదరకుండా చాలా బాగా కట్టడము అది చాలా బాగా ఉంది. ఇది ఇక్కడ బాగా చెట్టు, వీటి గాలి, పిల్లలు మంచిగా చదువుకోవటము, గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న ఆహారాన్ని తీసుకొని మంచిగా ఉంది. బాగా సంతోషం వేసింది మాకు. ఈరోజు మేము ఇక్కడ కామరాజు అన్నపూర్ణమ్మ ట్రస్ట్ ద్వారా మేము ఈరోజు ఇక్కడ నా కామరాజు నరేంద్ర కుమార్ గారి కోరిక ప్రకారంగా కొన్ని స్కూల్ బ్యాగులు, అందరికీ స్కూల్ బ్యాగులు, షూ అవి ఇచ్చాము. చాలా సంతోషం వేసింది. థ్యాంక్ యూ. మా నాన్నగారు నరేంద్ర కుమార్ కామరాజు గారు చాలా ఏళ్ళ నుంచి ఇలా సేవలు చేసుకుంటూ వచ్చారు. మేము కూడా ఆయన్ని చూసి పెరుగుతూ ఉన్నాం కాబట్టి మాకు కూడా ఇలాంటివంటే కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి ఆయనతో పాటు ఈసారి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే మేము కూడా వచ్చి ఏంటి ఎలా ఉంది. ప్లస్ ఈ స్కూల్ అనేది మా నాన్నగారు చదువుకున్న స్కూల్. సో మేము ఎప్పుడు రాలేదు ఇక్కడికి. సో మేము వచ్చి ఇక్కడ ఏంటి ఎలా ఉంది, ఎలాంటి పరిస్థితుల్లో చదువుకున్నాడు అనేసి తెలుసుకుందాం అనేసి వచ్చాము. అండ్ ఇట్ వాజ్ అ వెరీ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ మాకు. అసలు ఇట్ వాజ్ అ వెరీ ఐ ఓపెనింగ్ ఎక్స్పీరియన్స్ మాకు ఈసారి. మా ఫాదర్ని చూసి మాకు చిన్నప్పటి నుంచి చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది. అలాగే ఇవన్నీ స్కూళ్ళల్లో ఇవన్నీ పంచడం వల్ల స్కూల్లో స్టూడెంట్స్ అందరికీ కూడా ఇదే సేమ్ ఇన్స్పిరేషన్ వచ్చి వాళ్ళు ఎదిగినప్పుడు వాళ్ళు ఇంకొంచెం సమాజానికి సాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఎంతో మంది బ్రాహ్మణ వేద పండితులు వారి పిల్లలను వేద విజ్ఞానంలో నిష్ణాతులను చేసి ధర్మ సంస్థాపనలో భాగస్వామ్యం చేస్తూ ఈ తరానికి అందించారు. ఎందరో ఉన్నతాధికారులు వారి పుత్ర రత్నాలను తీర్చిదిద్ది ఈ దేశ సేవలో భాగస్వాములు చేశారు. రాజకీయాల్లో కూడా వారసత్వాలను అందించారు. కానీ ప్రణీత్ నరేంద్ర మాత్రం సేవారంగంలో తన పుత్రరత్నాలను వారసులుగా తీసుకురావడం నిజంగా ప్రశంసనీయం. తనలానే కుమారులు రేపటి రోజున సంపాదించడమే కాదు, అది పేదలకు అందిస్తూ వారికి చక్కని భవిష్యత్తును అందించాలని, వారి జీవితంలో వెలుగులు నింపాలని దారి చూపడమే కాకుండా
ప్రత్యక్షంగా సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు చేయడం ప్రణీత్ నరేంద్ర ప్రతి ఒక్కరికి మార్గదర్శకులయ్యారు. I